హైదరాబాద్ మణికొండలో జనసేన పార్టీ ఆఫీస్ ఘనంగా ఓపెన్ కాబోతుందని చెప్పేసి కూడా పలువురు జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కూడా నిన్నటి నుంచి చాలా వరకు ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఏ విధంగా పార్టీ అనేది కార్యక్రమం మొదలు కాబోతుంది, మరి పవన్ కళ్యాణ్ ఏ విధంగా ముందంచు అడుగులు వేస్తారని కూడా ప్రతి ఒక్కరు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ నాయకులు. ఒక్కసారి మాట్లాడన్న. నమస్తే అన్న. సో మరి కాసేపట్లో పార్టీ అయితే ఆఫీస్ ఓపెనింగ్ కాబోతుంది, ఎట్లా చూస్తారు, ఎట్లా ఉండబోతుంది? చాలా సంతోషంగా ఉందమ్మా, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే దగాపడ్డ తెలంగాణ, దగా చేసిన తెలంగాణ. చాలామంది వేళ ఎందుకు సంతోషపడుతున్నామంటే తెలంగాణ సెంటిమెంట్ మీద 1200 మంది తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకుని నిర్మితమైంది తెలంగాణ. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో తెలుసా? తెలియదు. వాళ్ళని ఈ ప్రభుత్వాలు, ఈ 12 సంవత్సరాల కాలంలో ప్రభుత్వాలు ఏమాత్రం ఆదుకున్నాయో ఎవరికైనా తెలుసా? పవన్ కళ్యాణ్ ఆదుకుంటారా? చెప్తా వినమ్మా, తెలుసా? ఎవరికి తెలీదు. కానీ తెలంగాణ సెంటిమెంట్ని అడ్డు పెట్టుకుని 1200 మంది బలిదానాల మీద మా తెలంగాణ వచ్చింది, ఆంధ్రోడు కక్కులేదు. సంస్కారం ఉన్న మాటలేనివి. ఆంధ్ర కూడా అంటే ప్రత్యేక దేశమా ఏంది? తెలంగాణ ప్రత్యేక దేశం కాదు కదా. దేశమా? లేదు. అప్పుడప్పుడు రజాకారులు తుర్కిస్తాన్ చేస్తున్నారు, చేశారంటే కొంపతీసి మాకు తెలియకుండా. బుద్ధి లేని మాటలు, బుర్ర లేని మాటలు మాట్లాడకూడదు. నేనేం చెప్తానంటే ఈవేళ తెలంగాణ వచ్చిన ఈ 12 సంవత్సరాలలో 12 లక్షల కోట్లు అప్పయింది. దోపిడీ సగం అయిపోయింది. 6 లక్షల కోట్లు దోపిడీ అయిపోయిందమ్మా. దీనికి ఎవరు బాధ్యులు? మా తెలంగాణ, మా తెలంగాణ, మా తెలంగాణ, మా ఏ జాగీర్ అంటూ మీ ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా పవన్ కళ్యాణ్ గారు? కాబట్టి వేళ పార్టీని బలోపేతం చేసి వేళ ఎవడైతే తెలంగాణ సెంటిమెంట్ మీద దోసుకుంటున్నాడు, ఎవడైతే ఈ 1200 మంది బలిదానాల మీద పేలాలు ఏరుకుంటూ బతుకుతున్నారో వీళ్ళ సంగతి తేల్చడానికే తెలంగాణలో జనసేన పార్టీ బలంగా నిలబడబోతుంది. అంటే మీరు తెలంగాణ రాష్ట్రంలో అటు కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ, 3 పార్టీలు అన్నీ ఉండగా కూడా మీరు కేవలం జనసేన పార్టీకి ఎందుకు జాయిన్ అయ్యారు? ఇది ప్రశ్నించే పార్టీ అమ్మా. మానవత్వంతో ఉండే పార్టీ, మంచితనంతో ఉండే పార్టీ, 10 మందికి సేవ చేయాలనే ఆలోచన ఉండే పార్టీ. మా నాయకుడు స్వార్థపరుడు కాదు, అలాగని దోపిడీదారుడు కాదు, ఎక్కడా మచ్చలే. మా నాయకుడు గొప్పోడమ్మా. కాబట్టి ఆ గొప్పోడు కూడా మనం వెళ్ళాలి. ఇప్పుడు నా పరిస్థితి బాగానే ఉంది, కానీ తెలంగాణలో ఎంతమంది దిగువ తరగతిని, మధ్యతరగతి కుటుంబాలు ఎంత అన్యాయం అయిపోయి ఉన్నాయో తెలుసా? ఈ తెలంగాణ ఫలాలు ఈవేళ తెలంగాణ ప్రజలకు అందట్లేదు, అదే బాధ. ఈవేళ బాధపడేది తెలంగాణలో మేము ఉన్నాం. తెలంగాణ ఫలాలు దోపిడీకి గురవుతున్నాయి. ఏం చేస్తాం? మనం చేయలేం కదా. ఒక బలమైన నాయకుడు రావాలంటే పవన్ కళ్యాణ్ గారే రావాలి. ఎందుకంటే వేళ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నారు ఆయన. పరిపాలన ఆయనకు ఇచ్చినటువంటి పదవులు. అదే కాకుండా మానవత్వంలో, మంచితనంలో ఆయన మించినోడు ఎవడో లేడు. చూస్తున్నాం కదా. అంటే నెంబర్ 1 స్థాయిలో ఉన్నారని చెప్పేసి అంటున్నారు. మరి ఏదైతే కాకినాడలో చాలా వరకు 40,000 మంది అమ్మాయిలు ఇక్కడ మిస్ అయ్యారు ఆంధ్రలో అని చెప్పేసి అటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని కూడా ఒక పిల్ల కాకి. వాడికి బుద్ధి జ్ఞానం లేదు. అసలు 33,000 మందిని పవన్ కళ్యాణ్ చెప్తే 40,000 మంది ఎలా అంటాడు? బుర్ర లేదా వీడికి? చదువు రాదా? జ్ఞానం లేదా? బుద్ధి లేకుండా ఎలా మాట్లాడతాడు? 33,000 మంది పిల్లలు, అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా. అన్నారా లేదా? నువ్వు అడగడం ఏంట్రా? మరి మీ నాయకులు ఏమైపోయారు? అసెంబ్లీకి వచ్చి 11 మంది ఏడుస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారిని ఎదురుగా నిలబెట్టి అడగొచ్చు కదా. నువ్వు 33,000 మంది అమ్మాయిలు తప్పిపోయారన్నావు, ఏమైందని చెప్పి అడగాలి కదా. చేతగాని సన్నాసి ఎవడో వచ్చి మాట్లాడితే సమాధానం వస్తుందా? అసెంబ్లీలో ఏ పని జరిగినా, ఏ అభివృద్ధి జరిగినా అసెంబ్లీలో కదా తీర్మానం జరుగుతుంది. మరి వీళ్ళు వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడాలి కదా. మరి ఈ సన్నాసి ఎవడో వచ్చి మాట్లాడితే సమాధానం చెప్పేయాలా? చెప్పమ్మా, ఇది న్యాయమేనా? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, జీతాలు తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు 33,000 మంది తప్పిపోయారన్నారు. ఆ 11 మంది వరుసనే నిలబడి పవన్ కళ్యాణ్ ముందు నిలబడి అడగమను, సమాధానం వస్తుంది. ఎవడో అవలేవగాడు, గాలోడు వచ్చి మాట్లాడితే మాట్లాడాలా మేము? ఎంతమందిని ట్రేస్ చేశారు, ఎంతమంది 4 కుటుంబాలకు అప్పచెప్పారు, అక్కడ సమాధానం దొరుకుతుంది. అడగమను వాడిని. అంతేగాని ఇష్టానుసారంగా మాట్లాడడం కాదు. ఏదేమైనా ఈవేళ ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల గొంతుకే ఈవేళ పోరాటం చేయడానికి ముందుకెళ్తుంది జనసేన పార్టీ. ఖచ్చితంగా తెలంగాణ సెంటిమెంట్ని అడ్డు పెట్టుకుని ఎవడైతే దోపిడీ చేశాడో వాళ్ళందరికీ నరకం చూపిస్తాం త్వరలో. ఖచ్చితంగా తెలంగాణ భవిష్యత్తు, తెలంగాణ బిడ్డల భవిష్యత్తు చూసుకునే బాధ్యత జనసేన పార్టీ చూసుకుంటుంది, బలంగా నిలబడుతుంది, వాళ్ళ జీవితానికి ఒక భరోసానిస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం?
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.